మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనాన్ని చూద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. ఇక్కడ చదువుకున్న వాక్యములో మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభువు ఒక ప్రపంచమంతటి కూడా ఒక మంచి సత్యాన్ని, ఒక మంచి అద్భుతమైన మాటను తెలియజేస్తున్నారు. ఏమంటున్నారంటే, ప్రయాసపడి భారం మోసుకొని పోచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను అంటున్నాడు. చూడండి, ఆయన అందరిని కూడా పిలుస్తున్నాడు. ఒక మతం అని లేదు, ఒక భాష మాట్లాడేవారే కాదు, ఒక రాష్ట్ర ప్రజలేమి కాదు, దేశములు ఉన్నవారే కాదు, ఒక దేశ ప్రజలే కానీ ఒక రాష్ట్ర ప్రజలే కానీ ఒక భాష మాట్లాడేవారని కాదు, ప్రతి ఒక్కరిని కూడా పిలుస్తున్నారు. ఏ భాష మాట్లాడే వాళ్ళైనా, ఏ దేశం వాళ్ళైనా, ఏ ప్రజలైనా, వాళ్ళు తెల్లవాళ్ళైనా నల్లవాళ్ళైనా ఎవరైనా కూడా అందరిని పిలుస్తున్నాడు ఆయన. అందరూ సమస్త జనులారా నా యొద్దకు రండి అని పిలుస్తున్నాడు ఆయన. ఎందుకు పిలుస్తున్నాడంటే, ఈ సమస్త జనులందరూ కూడా ప్రయాస పడి భారాన్ని మోసుకోబోతున్నారు. ప్రయాసపడి ఒక భారం మోసుకోబోతున్నారు. భారం ఉంది ప్రతి ఒక్కరి మీద. ఈరోజు చాలా మందికి అనేకమైన భారాలు ఉంటాయి. కొంతమందికి ఏమో వాళ్ళ అప్పుల భారం ఉంటుంది, రోగం అనే భారం ఉంటుంది, కొంతమందికి సమస్యలు, కొంతమందికి అనేకమైన నేను ఇది కొనుక్కోవాలి, అది తినాలి, ఇక్కడ వెళ్ళాలి, ఇది ఎట్లా జరుగుతుంది, అది ఎట్లా జరుగుతుంది, ఇది ఎలా వస్తుంది, భారాలు. పిల్లలు పెళ్లి చేయాలనే భారం, మంచి చదివించాలనే భారం, మంచి ఇల్లు కొనుక్కోవాలనే భారం అని రకరకాలుగా మనుషులందరూ కూడా ఆయా విధాలుగా భారాలు ఉంటాయి. ఇవన్నీ లోకపరమైన భారాలు. మనుషులకు ఉండే భారాలు ఇవి, మనుషులకు కనిపించేవి అవన్నీ కూడా. కానీ యేసు ప్రభు అలాంటి భారాల గురించి చెప్తలేదు. యేసు ప్రభు ఇలాంటి సమస్యల గురించి, ఆయన భారాల గురించి మాట్లాడతలేడు. ఆయన నీ ఇల్లు భారం గురించి, రోగం భారం గురించి, అప్పుల భారం గురించి మాట్లాడతలేడు. ఇక్కడ ఏ భారం ఉంది? మనుషుల మీద ఒక భారం ఉంది. అది కనిపించని భారం. అది మనుషుల యొక్క వీపు మీద మోపబడిన భారం. అది ప్రతి ఒక్కరి మీద ఉన్నది. పుట్టిన పిల్లల నుంచి చనిపోయే వరకు, అది ఎవరైనా, పిల్లలైనా పెద్దలైనా పండు ముసలులైనా కూడా ఈ భారము మోపబడి ఉన్నది. అది ఏ భారము అంటే యేసు ప్రభు అంటున్నాడు, పాప భారం. అది ఏ భారము? పాప భారం ఉంది. ఎవరైనా నమ్ముతారా? ఏవైనా నీ మీద పాప భారం ఉందంటే వాళ్ళు నమ్మరు. ఏం పాపాలు చేసినా నేనేం పాపాలు చేయలే కదా, నా మీద ఎక్కడిది పాప భారం? నేను ఎవరికి ఏం అన్యాయం చేయలే, ఎవరినేమి నేను ఒక మాట కానీ అనలేదు, మోసం చేయలేదు, ఎప్పుడు కూడా నేను న్యాయం చేస్తున్నాను, దాన ధర్మాలు చేస్తున్నాను,
నేను మంచిగా జీవిస్తున్నాను, నాదేందో నేను బ్రతుకుతున్నాను, ఒకరికి అన్యాయం చేస్తలేదు, నేనేం పాపం చేయలేదు కదా, నా మీదే ఆడితే పాప భారం అంటారు. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, మానవుల మీద మొదట్లోనే భారం పడింది. ఎక్కడి నుంచి పడిందంటే, అది ఆదాము అవ్వ నుంచే పడింది ఆ భారం. ఆదాము అవ్వని దేవుడు కలుగజేసినప్పుడు ఏ పాపం కూడా లేదు వాళ్ళలో, పరిశుద్ధంగా జీవించినారు. కానీ ఎప్పుడైతే దేవుని మాటను అతిక్రమించినారో, దేవుడు వద్దన పన్ను తిన్నారో, వాళ్ళలోకి పాపం ప్రవేశించింది. ఇప్పుడు ఈ ప్రపంచంలో ఉన్న జనాభా అంతా కూడా ఒక్కొక్కరు ఊడిపడలేదు ఆకాశం నుంచి, ఒక్కొక్కరిని తయారు చేయలేదు. నువ్వు ఈ కులవనివిరా, నువ్వు ఆ కులవనివిరా, నువ్వు ఈ దేశంలోని, నువ్వు నల్లోనివి, తెల్లోనివి, నువ్వు ధనికుడు, నువ్వు పేదవాడివి అని తయారు చేయలేదు ఆయన. ఒక్క వ్యక్తి నుండే మానవులందరినీ కూడా కలుగజేసినాడు. ఆ వ్యక్తి ఎవరంటే ఆదాము. ఈ ఆదాములో నుండి ఒక స్త్రీని తయారు చేసినాడు, అవ్వని. వీళ్ళిద్దరి ద్వారా ఇప్పుడు ఈ ప్రపంచం అంతా కూడా విస్తరించినది. ఇప్పుడు వాళ్ళిద్దరు పాపం చేసినారు. ఆ పాపము, ఆ రక్తము, ఇప్పుడు ఈ ప్రజలందరూ కూడా వాళ్ళ నుంచి వచ్చిన వాళ్ళే కదా. ఆ రక్తము, ఆ పాపము ప్రతి వారి మీద ఉన్నదన్నమాట. ప్రతి ఒక్కరి మీద ఈ భారం ఉన్నది. ఈ భారాన్ని వాళ్ళ మీద మోపుకొని ప్రయాసపడి జీవిస్తున్నారు. కానీ వాళ్ళకి తెలవట్లేదు ఇది. ఎందుకంటే కనిపించే వాటిని నమ్ముతారు వాళ్ళు. దేన్ని నమ్ముతారు? కనిపించాయని నమ్ముతారు. కనిపించని ఏది కూడా నమ్మరాలు ఈ లోకస్తులు. కానీ పరిశుద్ధాత్మతో నింపబడిన వారు, ఆత్మీయమైన నేత్రాలు కలిగిన వారు, ఆత్మలో వెలిగించబడిన వారు కనిపించిన వాటిని కూడా చూస్తారు. వాళ్ళు దేవుని కార్యాలు, దేవుని సంగతులు చూస్తారు. ఈ యొక్క పాప భారము ప్రతి ఒక్కరి మీద మోపబడింది. ఒక 50 కేజీల బస్తా మోసుకోవాలంటే మోసుకోపోతారా? మోసుకోపోలేరు. కొద్ది దూరం మోసుకోపోగలుగుతారేమో. ఒక నిమిషము 2 నిమిషాలు మోస్తారేమో. కానీ 1 సంవత్సరం 2 సంవత్సరాలు జీవితాంత కాలం మోయలేరు దాన్ని. ఎందుకని? నడువులు ఇరిగిపోతాయి. అలాంటిది మరి పాపాలు, ఇది ఎక్కడి నుంచి వచ్చింది? పితృ పారంపర్యమైన వ్యర్థమైన ప్రవర్తన, ఆదాము నుంచి వచ్చినది పాపం. కాబట్టి ఈ భారము చాలా ఘోరమైంది. ఇది పెద్ద పాపం, ఇది పెద్ద భారం. ఇది మనుషులు వాళ్ళ వీపు మీద మోపబడి ఉన్నది. అది మోసుకొని వెళ్తా ఉన్నారు, ఇక ప్రయాసతో వెళ్తారు. ఇలాంటి ప్రజలని దేవుడు పిలుస్తున్నాడు, యేసుప్రభు పిలుస్తున్నాడు. ఎందుకంటే మీరు మోయలేరు ఈ భారాన్ని, మీరు మోయలేరు. మీరు మధ్యలో సొమ్మసిల్లిపోతారు. మీ పాపాన్ని మీరు భరించలేరు, మీ పాపాన్ని మీరు క్షమించుకోలేరు, మీ పాపాన్ని మీరు తీసేసుకోలేరు. మీ రక్తం కూడా ఆదాము రక్తమే, పాపం రక్తమే. అయితే యేసుప్రభు అంటున్నాడు, నేను లోక పాపం మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. యేసుప్రభు యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో ఏముందంటే, యేసుప్రభు అంట, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. లోక పాపములు మోసుకొని పోవు, పాప భారమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల యేసుప్రభు.
ఆయన మోసిన భారాన్ని, లోకంలో ఉన్న ప్రజలందరి పాపాలు, ప్రతి వారి పాప భారములు యేసు ప్రభు ఆయన మోసుకున్నాడు. నువ్వు మోయనవసరం లేదుగా, నువ్వు మోయలేవు, మోయనవసరం లేదు. ఆయన పరిశుద్ధుడు, ఆయన రక్తం పరిశుద్ధమైంది. ఈ లోక పాప భారం మోసుకోవడానికి యేసు ప్రభు వచ్చినాడు. దేవుడు ఆయనను ఒక మనిషి పోలికగా పంపించినాడు. ఆయన మోసినాడు కాబట్టి ఇప్పుడు ఆయన దగ్గరకు వస్తే చాలు. మనం ఎవరైతే యేసు ప్రభువుని నమ్ముతారో, యేసు ప్రభువుని విశ్వాసం ఉంచుతారో, వాళ్ళ మీద ఈ పాప భారాలు ఉండవు. ఇక ఈ కాడి విరగొడతాడు యేసు ప్రభు. దేవుని నమ్మని వారి మీదనే, దేవుని విశ్వాసం ఉంచని వారి మీదనే, మారు మనసు రక్షణ పొందని వారి మీదనే ఈ పాప భారము, ఈ పాప కాడి ఉంటుంది. మిగతా వారందరి మీద కూడా ఉంటుంది. ఇక ఒక్క ప్రభు ఎందు విశ్వాసం ఉంచిన వారు మీదనే ఉండదు ఇది. ఎందుకంటే అందరి భారం ఆయన మోసినాడు కాబట్టి, ఎవరైతే ఇప్పుడు ఆయనని ఆశ్రయిస్తారో, యేసు ప్రభువుని ఆశ్రయిస్తారో, యేసు ప్రభువు యందు విశ్వాసం ఉంచుతారో, రక్షణ పొంది మారు మనసు పొంది ఆయన రక్తములో వారి పాపాలు కడుక్కుంటారో, ఈ భారం అంతా కూడా తీసివేయబడుతుంది అనమాట. ఎవరు కూడా తీసేయలేరు ఈ భారాన్ని, ఎవరు కూడా తీసేయలేరు. నీ రోగం తొలగించవచ్చు, ఒక డాక్టర్ తొలగించవచ్చు రోగాన్ని. నీకున్న బాధలు ఎవరైనా తీర్చవచ్చు, నిన్ను బలపరిచేవారు ఉండొచ్చు. కానీ ఈ పాపాలు పోవాలంటే, ఈ పాప భారం పోవాలంటే కేవలము యేసు క్రీస్తు ప్రభు రక్తము ద్వారానే కడగబోయబడతాయి. యేసు ప్రభు రక్తములోనే మోక్షం ఉంది, విమోచన ఉంది, పాప విముక్తి ఉన్నది. ఆయన రక్తం మాత్రమే ప్రతి వారి పాపాలు కడిగి వేస్తుంది, ప్రతి వారి భారము తీసివేస్తుంది. యేసు రక్తం పాపం అనే భారము, శాపం అనే భారము, అదంతా కూడా యేసు రక్తం ఏం చేస్తుంది? తీసివేస్తుంది, కొట్టివేస్తుంది. నీకు విశ్రాంతినిస్తుంది, నీకు నెమ్మదిస్తుంది అన్నమాట. అందుకని ఆయన అంటున్నాడు, ప్రయాస పడిపోతున్నారంట. ఏం పోతున్నారు? ప్రయాస పడిపోతున్నారు. వాళ్ళకేం అర్థం కావట్లే. మేము మంచిగానే ఉన్నాం కదా, మాకు మంచిగా అన్నీ ఉన్నాయి, మంచిగా ఇల్లులు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, బంధువులు ఉన్నారు, డబ్బు ఉంది, జ్ఞానం ఉంది, చదువు ఉంది, తినటానికి అన్నీ ఉన్నాయి, సమృద్ధి ఉంది, మాకేం కొదవా అని అనుకుంటున్నారు. కానీ వాళ్ళ మీద ఉన్న భారాన్ని మాత్రం గ్రహించట్లేరు. ఈ భారం పెట్టుకొని పోతే, ఈ భారం పెట్టుకొని నువ్వు జీవిస్తే చివరికి ఎక్కడ వెళ్తావు తెలుసా? నరకంలో గాలిపోతావు. ఎక్కడ గాలిపోతావు? నరకమే. ఎందుకంటే ఒక వ్యక్తి ఆత్మ శాశ్వతమైనది. శరీరముకు మరణం ఉంది కానీ ఆత్మకు మరణం లేదు. ఆత్మ యేసు ప్రభువుని విశ్వాసం ఉంచి మారు మనసు రక్షణ పొందితే ఈ ఆత్మ దేవుని రాజ్యంలో, పరలోకంలో ఉంటుంది. మనం ఒకవేళ మారు మనసు పొందకుండా పాపంలోనే పుట్టి, పాపంలోనే జీవించి, పాపంలోనే మరణిస్తే, మన పాప భారం మన మీదనే మోపుకొని అట్లా జీవించి మరణిస్తే ఈ ఆత్మ నరకములో కాలిపోతుంది. అగ్ని ఆరదు, పురుగు చావదు. ఈ భారాన్ని నువ్వు అట్లనే పెట్టుకొని ఉన్నావు అనుకో, అది నేను నరకములోకి లాగుతుంది. అందుకని ఈరోజు ఈ భారం తీసేసుకోవాలి. ఈ భారం తీసేయడానికి యేసు ప్రభు వచ్చినాడు. ఈ భారం నుంచి విడిపించడానికే యేసు ప్రభు వచ్చినాడు. ఈరోజు ఎవరైతే ఆయన యందు ఆశ్రయిస్తారో, ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, వారందరికీ కూడా దేవుడు అంటే విశ్రాంతిని ఇస్తారంట. ఇంకా ఏమన్నాడంటే, నా యొద్దకు రండి. యేసు ప్రభు అన్నాడు, నా యొద్దకు రండి. అసలు ఎవ్వరు కూడా ఈ లోకంలో ఇట్లా చెప్పలేదండి. చాలా మేధావులు వచ్చినారు, పండితులు వచ్చినారు, మంచి జ్ఞానవంతులు వచ్చినారు, చాలా మంది వచ్చినారు, ఉపమానాలు చెప్పినారు, సామెతలు చెప్పినారు, అన్ని చెప్పినారు. కానీ దేవులు దేవతలు అన్నవారు ఎవ్వరు కూడా అసలు
మీ భారము నా మీద మోపండి, మీ పాప భారం నా మీద మోపండి, మీ పాపాలు నేను తీసేస్తాను, మీ పాపాల కోసం చనిపోయినాను అని ఎవరైనా ఈ లోకంలో చెప్పిన వారు లేనే లేరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కానీ యేసుప్రభు ఒక్కడే చెప్పినాడు. ఆయన, మీ భారాన్ని నా మీద మోపండి, నేను తీసేస్తా, నా యుద్ధకు రండి. ఎవ్వరు కూడా అనలేదు ఈ లోకంలో. యేసుప్రభు ఒక్కడే అంటున్నాడు. ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి, ఆయన దేవుడు కాబట్టి, ఆయన మనుషులు కలుగజేసినాడు కాబట్టి, ఆయన సృష్టికర్త కాబట్టి, ఆయనే ప్రతి వారి పాప భారాన్ని మోసినాడు, ప్రతి వారి కోసం చనిపోయినాడు, తిరిగి పునరుద్ధానుడై 3వ దినాన్ని లేచినాడు. అందుకనే నా యుద్ధకు రండి, నా యుద్ధకు రండి. చూడండి, ఈరోజు చాలా మంది దీన్ని గ్రహించకుండా ఉన్నారు. అందరినీ పిలుస్తున్నాడు. ఒక దేశ ప్రజల్ని కాదు, ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా పిలుస్తున్నాడు, నా యుద్ధకు రండి, నేను మీ కాడిని విరగొడతాను, మీ పాపం అనే కాడిని విరగొడతాను, తర్వాత నేను మీకు విశ్రాంతిని కలుగజేద్దును. ఆయన ఏమంటున్నాడు? విశ్రాంతి కలుగజేస్తాడంటే. ఏం కలుగజేస్తాడు? విశ్రాంతి. చాలా మందికి ఈరోజు విశ్రాంతి లేదు, సమాధానం లేదు. అన్నీ ఉన్నాయి కానీ ఏం లేదు, సమాధానం లేదు వాళ్ళకి. ఇప్పుడు ఈ విశ్రాంతి ఏ విశ్రాంతి అంటే పాపం నుంచి విశ్రాంతి కలుగజేస్తాడు వాళ్ళకి. దేని నుండి? పాపం నుంచి విశ్రాంతి కలుగజేస్తాడు. ప్రయాసపడి పాప భారం మోసబోతున్న సమస్త జనులందరూ కూడా యేసుప్రభు యొద్దకు వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఈ పాపముల నుంచి విడిపించి విశ్రాంతిని దయచేస్తాడు. ఈ పాపం వల్ల నీకు విశ్రాంతి ఉండదు, సమాధానం ఉండదు, వేదన, దుఃఖము, ఏడుపు, చివరికి నరకంలో కాల్చివేస్తుంది. ఈ పాపము నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు, నీకు స్వాతంత్రం ఇస్తాడు. ఏమిస్తాడు? స్వేచ్ఛత ఇస్తాడు. స్వతంత్రం ఇస్తాడు. పాపము నిన్ను పట్టేసింది, పాపం అనే దాసం కింద ఉన్నావు, పాపం అనే బానిస కింద ఉన్నావు, పాపం అనే కాడి నీ మీద మోపబడింది. కాబట్టి వీటి నుండి యేసుప్రభు ఏం చేస్తాడంటే నిన్ను విడిపిస్తాడు, నీకు విశ్రాంతిని ఇస్తాడు, నీకు నెమ్మదిస్తాడు ఆయన. అందుకనే రారి యేసుప్రభు యొద్దకు రండి అంటున్నాడు. ఈరోజు దేవుని వాక్యం విన్న సహోదరులారా, విశ్రాంతి లేదు. విశ్రాంతి లేక చాలా మంది ఏదేదో చేసుకుంటున్నారు. సమాధానం లేక కుటుంబాలు, ఎన్నో గొడవలు, బాధలు, సమాధానం లేని జీవితం అన్నీ ఉన్నాయి కానీ వాళ్ళ హృదయంలో సమాధానం లేదు, శాంతి లేదు, ఆనందం లేదు. అన్నీ ఉన్నాయి, సమృద్ధి ఉంది, అందరూ ఉన్నారు, కానీ విశ్రాంతి లేదు, సమాధానం లేదు, ఆనందం లేదు, ఏడుపు, దుఃఖముతో ఉన్నారు. ఎటు వెళ్తున్నారో అర్థం కావట్లే, ఏం చేస్తున్నారో అర్థం కావట్లే. ఒక అంధకారములో, చీకట్లో నడుస్తున్నారు. ఇప్పుడు మంచిగానే ఉంటారు, ఇంకొక గంట కాగానే ఏడుస్తారు. లేదు, సమాధానం లేదు ఈ లోకంలో. అందుకనే యేసుప్రభు అంటున్నాడు, మీ భారం నా మీద మోపితే మీకు విశ్రాంతిని ఇస్తా, మీకు సమాధానం ఇస్తా, మీ పాపాలు తీసేస్తా. మీరు మోయన అవసరం లేదు, ఇక నేను మోసాను మీ బదులు. మీరు మీ పాపాలు నా మీద మోపండి, చాలు. మీరు నా యందు విశ్వాసం ఉంచండి, దేవుని వాక్యం ప్రకారం నడవండి, యేసుప్రభుని విశ్వాసం ఉంచండి. ఇంకా మీకు మీ పాపం నుంచి విడిపించబడి మీకు రక్షణ దొరుకుతుంది. ఈరోజు అందుకనే యేసుప్రభు అంటున్నాడు, ప్రయాసపడి భారం మోసుకుపోచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను. ఈరోజు విశ్రాంతి దొరకాలన్నా, మన పాపాలు తీసివేయబడాలన్నా, మనం పరిశుద్ధపరచబడాలన్నా యేసుప్రభు దగ్గరికి రావాలి.
ఆయన ఒక్కడే మన పాపాలను మోసినాడు. ఆయన ఒక్కడే మన పాపాలు ఆయన సిల్వ మ్రాను మీద మోసుకొని పోయినాడంట. లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల మోసుకొని పోయినాడు. ఆయన మీద మోపుకున్నాడు. పాపాల కోసమే చనిపోయినాడు. పాపుల కొరకు వచ్చినాడు, పాపుల కొరకు చనిపోయినాడు. పరిశుద్ధుడే దేవుడు తిరిగి లేచినాడు, మరలా రాబోతున్నాడు. కాబట్టి ఈరోజు ఈ పాపము, ఈ భారం తీసేసుకోండి, అప్పుడు మీకు విశ్రాంతి దొరుకుతుంది. అది తీసివేయబడాలంటే ఈ లోకంలో ఎక్కడ పోయినా కూడా నీ పాపాలు తీసివేయబడు. ఏ నీళ్ళలో మునిగినా కూడా, ఎక్కడ నువ్వు తిరిగినా కూడా ఎవరు కూడా నిన్ను క్షమించలేరు, నీ పాపాలు క్షమించలేరు. కానీ యేసుప్రభు ఒక్కడే, యేసుప్రభు ఒక్కడే, యేసుప్రభు ఒక్కడే మన పాపాలు తీసేసే దేవుడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. ఆయన ఎవరు? పరిశుద్ధుడు. ఏ పాపం లేని దేవుడు ఆయన. క్రామ లోప మత మత్సరము లేనివాడు. నాలో పాపం ఉందని మీలో ఎవరైనా రుజువు చేయగలుగుతారా అని సవాలు విసిరిన దేవుడు ఆయన. ఏ పాపం లేదు. మానవులందరి రక్తము అది పాపంతో నిండిపోయింది, కానీ యేసుప్రభు రక్తం మాత్రము పాపం లేని రక్తం అంట. ఏ రక్తము? పాపం లేదు, పరిశుద్ధమైన రక్తము. ఒక కన్యక గర్భమున ఆయన జన్మించినాడు. ఒక పరిశుద్ధాత్మ వలన ఒక మానవునిగా ఈ లోకానికి వచ్చినాడు ఆయన. ఆయన రక్తం పరిశుద్ధమైనది, ఆయన జననం పరిశుద్ధమైనది, ఆయన జీవితం పరిశుద్ధమైనది. ఏ పాపం లేదు. ఆయన మాటలో, చూపులో, నడకలో, పడుకలో, ప్రవర్తనలో ఎక్కడ కూడా పాపం లేదు. అందుకని ఆయన అన్నాడు, నాలో ఏదైనా పాపం ఉందని మీరు ఎవరైనా రుజువు చేస్తారా అని సవాలు విసిరినాడు. ఒక్కరు కూడా చూపించలేకపోయినారు. అంత పరిశుద్ధుడైన దేవుడు గనుక ఆయన మన పాపాలు తీసేయగలిగిన శక్తిమంతుడైన దేవుడు. ఆయన తప్ప ఎవరు లేరు. ఇక ఆయన ఒక్కడే మార్గమైనాడు. ఆయనే మార్గము, సత్యం, జీవమైన దేవుడు. ఆయన తప్ప ఏ దేవుడు ఈ లోకంలో లేడు. కాబట్టి ఈరోజు ఆయన రక్తంలోనే మన పాపాలు కడిగి వేసుకుందాము. మనకు నిత్య జీవం పరలోకం ఉంటుంది. అటు విధంగా జీవించుదాము. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.